తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు దీక్షా దివాస్ అని ఆనాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు ఖమ్మం జిల్లా ఉద్యమకారులు. నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపిందని, అలుగునూరులో కేసీఆర్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని గుర్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లా జైలు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. మలుపు తిప్పిన రోజు నవంబర్ 29, 2009 కేసీఆర్ దీక్ష చేసడానికి బయలుదేరినటువంటి సందర్భంలో ఆనాటున్నటువంటి సమైక్య ప్రభుత్వాల నిర్బంధాన్ని ఛేదించుకొని ఖమ్మం జిల్లా దాకా ఆయన ప్రస్థానం కొనసాగింది. అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ చేసినటువంటి కేసీఆర్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ తీసుకొచ్చి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఖమ్మం జిల్లా జైల్లో ఉంచారు. ఆనాడు కేసీఆర్తో పాటు అరెస్ట్ అయినటువంటి ఉద్యమ నేతలు, అట్లాగే కేసీఆర్తో పాటు ఉద్యమాన్ని కొనసాగించేటువంటి అనేక మంది దీక్షా దివాస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ రోజు ఏం జరిగిందనేటువంటి అంశాన్ని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే కేసీఆర్ని తీసుకొచ్చి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు, ఆ తర్వాత మన వెనకాల ఉన్నటువంటి ఖమ్మం జైల్లో ఉంచారు. ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏంటి, నవంబర్ 29 దీక్షా దివాస్ యొక్క గొప్పతనం ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నిద్దాం. ముందుగా సుబ్బారావు గారితో మాట్లాడదాం. ఆయన A2గా ఉన్నారు. ఆ రోజు నమోదైనటువంటి FIRలో కేసీఆర్ A1 అయితే A2 సుబ్బారావు గారు ఆ రోజు జరిగినటువంటి గత స్మృతులు కావచ్చు, ఆ రోజు జరిగినటువంటి పోరాటం కావచ్చు, నవంబర్ 9 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్పగలుగుతారా? ఆ రోజు కేసీఆర్ అలుగునూరు చౌరస్తా వద్ద అరెస్ట్ చేశారు. సిద్దిపేట రంగదాం సెంటర్లో నిరాహార దీక్ష కూర్చోవడానికి సిద్ధమైనటువంటి కేసీఆర్ని ఫ్రీ జోన్ సమస్య మీద, హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, ఇది జోను, హైదరాబాద్ అంటేనే తెలంగాణ హక్కు అని ఆ రోజు కూర్చోవడానికి సిద్ధమైనటువంటి కేసీఆర్ని అక్రమంగా అరెస్ట్ చేసి అలుగునూరు వద్ద అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తెచ్చారు. ఇదే జైలుకు తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లాలో తెలంగాణ వాదం ఉండదని, ఖమ్మం జిల్లా అంటే ఆంధ్రాకి బోర్డర్గా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉంటే ఇది ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఈ ఉద్యమకారులు అందరూ కూడా ఉద్యమాలు చేయకుండా ఉంటారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ రోజు కుట్రపూరితంగా కేసీఆర్ని ఖమ్మం జైలుకు తీసుకొచ్చారు. ఆ జైలుకు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ శ్రీరామూర్తి గారు జడ్జి గారు వారి దగ్గర అటెండ్ చేసి ఖమ్మం 1 టౌన్లో కేసు నమోదు చేసి ఖమ్మం జైలుకు తీసుకొచ్చారు. ఆ జైలుకు తీసుకొచ్చినప్పుడు కూడా ఒక్క గంటలోనే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆ మీడియా మొత్తం సహకరించింది. కేసీఆర్ అరెస్టుని ఖండించారు. యావత్ తెలంగాణ ప్రజలతో పాటు ఖమ్మం జిల్లా ప్రజలు కూడా నాడు ఉద్యమకారులైనటువంటి ఖమ్మం జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కర్షకులు, కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళలు అందరూ కూడా రోడ్డు మీద వచ్చారు. ఒక్క గంటలోనే ఇక్కడ మొత్తం గుమిగూడి ఇక్కడ కేసీఆర్ అరెస్టును ఖండించారు. ఇక ఫ్రీ జోన్తో పాటు తెలంగాణ రాష్ట్రం వస్తేనే తప్ప మన బతుకులు మారాయని భీష్మించి కూర్చున్న కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి ఆయనతోటే కారులో బయలుదేరినాం. ఆయన కారులో నేను కూడా ఉన్నాను. ఆయనను అలుగునూరు దగ్గర అరెస్టు చేసి మళ్ళీ ఎక్కడికి తీసుకుపోతున్నారో తెలియని సమయంలో అప్పుడు కొంత దూరం వచ్చిన తర్వాత నాయన నరసింహారెడ్డి గారు, గుండె విజయరామరావు గారు అదే కారులో ఉన్నారు. రామూర్తి ఇది ఖమ్మంనే పోతున్నాం, ఖమ్మంలో తెలంగాణ ఉద్యమం లేదు కాబట్టి తెలంగాణ అక్కడైతే కేసీఆర్ గారిని ఏమైనా చేయొచ్చు అనే ఒక దుర్బుద్ధితోటి ఈ దుర్మార్గులు ఖమ్మం తరలిస్తున్నారు, మీరు వెంటనే అలాని మధ్యలోనే కారు ఆపి నేను అక్కడి నుంచి తప్పించుకొని ఈ ఖమ్మం జైలు కాడికి రావడం జరిగింది. నేను వందలాది మంది విద్యార్థులతోటి ఇదే రైలు పట్టాల మీద పడుకొని కోసం కేసీఆర్ గారు ఒక నిజాయితీగా ఒక దీక్ష చేయడానికి పూనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఉంచడం చాలా దుర్మార్గం. గోడ ఆ రోజు కట్టినటువంటి ఇక్కడనే గోడ కట్టడం జరిగింది. గోడ కట్టి ఎవరైనా వచ్చి మా సారుని ఇక్కడ అరకొర సౌకర్యాలతో ఉన్నాయి కదా, ఒకవేళ సమైక్యవాదులో లేక తెలంగాణ విద్రోహ శక్తులు వచ్చి కేసీఆర్ గారిని ఏమైనా చేస్తాయో అన్న ఒక ఉద్దేశంతో, భయంతో ఆ రోజు గోడ కూడా కట్టడం జరిగింది. ఇదే రైలు పట్టాల మీద దాదాపు వందలాది మంది విద్యార్థులతోటి పడుకొని నిరసన దీక్ష చేసిన తర్వాత దాని తర్వాత నన్ను తీసుకొని పోయారు. ఎప్పుడు మళ్ళా కేసీఆర్ గారు ఇక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్కి పోయేదాకా నన్ను వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతూ వివిధ చిత్రహింసలు పెట్టి ఆ రోజు నన్ను మళ్ళీ హైదరాబాదు నేను తప్పించుకొని పోవడం జరిగింది. దీక్షా దివాస్ నవంబర్ 29 ఎలాంటి స్ఫూర్తి రగిలించింది? ఎందుకంటే ఆ రోజుకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఏంటి ఆ స్ఫూర్తి? తెలంగాణ రాష్ట్రం కాదనుకున్న వారికి తెలంగాణ ఉద్యమానికి రుచి చూపెట్టిన కేసీఆర్ గారు ఆయన పోరాటంతో, ఆయన దీక్షతోటే కేంద్రం దిగొచ్చింది. చరిత్రలో నిలిచిపోయే విధంగా రేపు ఖమ్మం జిల్లాల సంబరాలుంటాయి. ఆనాటి స్మృతులను అందరూ తలుచుకుంటూ మా తెలంగాణ మరి రాబోయే తెలంగాణ రాష్ట్రం ఎలా బాగుపడాలో మరి రేపు అందరితోటి
ప్రతిజ్ఞ చేపించి నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రస్తుతం కూడా తీసుకొని తెలంగాణ రాష్ట్రం నుండి సీమాంధ్ర నాయకుల్ని ఎల్లగొట్టే విధంగా అందరూ పూనుకొని తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా మళ్ళీ అందరం ఉద్యమ స్ఫూర్తితోటి పనిచేయాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంలో జరిగినటువంటి నాటి గుర్తులు అట్లాగే రాష్ట్రం ఉన్నంతకాలం నవంబర్ 29 ఉండాలని ఉద్యమకారులు కాంక్షిస్తున్నారు. రాజేష్, ఆ రోజు మీరున్నారు ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు. ఇప్పుడు ఈ స్ఫూర్తి భావితరాల దాకా కొనసాగాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మళ్ళీ మేము తెలంగాణ ఆ రోజు జరిగిన ఉద్యమ స్ఫూర్తులను గుర్తు చేసుకుంటూ ఇప్పుడున్న పాలకులు వీళ్ళు చేస్తున్న అన్యాయాలను ప్రజలకు తెలియజేస్తూ మళ్ళీ మేము కేసీఆర్ గారిని అధికారంలోకి తీసుకొస్తాం ఖచ్చితంగా. నిన్నగాక మొన్న కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ దిష్టి తగిలంట, కోనసీమ అంట ఎండిపోయిందంట. వాళ్ళ దుర్మార్గాలు ఇప్పటికీ వాళ్ళలో ఉన్న కుళ్ళు కుతంత్రాలు ఇంకా ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. మళ్ళీ కేసీఆర్ గారిని గద్దెనెక్కిస్తే కానీ సమైక్య పాలన పోతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇది అందరూ తెలంగాణ ప్రజలకు తెలియజేసేలా చేస్తాం మేము. తెలంగాణ ప్రజలకు మళ్ళీ నవంబర్ 29 స్ఫూర్తి గుర్తు చేస్తూ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి ఉద్యమకారులు చెప్తున్నారు. ఖమ్మం జైల్లో ఆ రోజు ఉద్యమం ఉవ్వెత్తున వెగిసి స్వరాష్ట్ర సాధనకు కారణమైందని ఉద్యమకారులు ఘంటాపథంగా చెప్తున్నారు.